శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి ధనస్థానంలో బుధుడు, రవి, బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతోంది. చతుర్థంలో కేతువు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. రాజ్యంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. లాభంలో శనీశ్వరుడు, వ్యయంలో శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రాధిపతి వ్యయ స్థానంలో ఉండడము, అది శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల కాన్ఫిడెంట్ లెవెల్స్ వృషభ రాశి వారికి కొంత తగ్గుతుంది. కొంచెం స్ట్రెస్ లెవెల్స్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా మీకు ఒక ఆర్థిక బలం పెరగడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే మాత్రం డెఫినెట్గా ఒక 20 to 25% హైక్స్తో ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాడు వ్యాపారంలో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, స్టీల్, సిమెంట్, ఐరన్, ఆటోమొబైల్స్, అదేవిధంగా పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్, స్క్రాప్ బిజినెస్, రకరకాల మైన్స్ సంబంధించిన బిజినెస్, లేదా మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ఇటువంటి రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కొంత ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు ఇది సరైన సమయం అయితే కనిపించట్లేదు. అలాగే విదేశాలలో ఉన్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా కొంత బలహీనపడే అవకాశం బాగా కనబడుతోంది. నెక్స్ట్ వీక్ నుండి ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే విదేశాలకి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా అనుకూలమైన వాతావరణం అయితే కనిపించట్లేదు చెప్పచ్చు. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 5 బాగా పనిచేస్తుంది. అలాగే ముందుకు వెళ్ళినప్పుడు మనకు శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు, మధ్యవర్తిత్వం వహిస్తారు. కానీ అందులో కొంత అవమానం కూడా పడే అవకాశం బాగా కనిపిస్తోంది. ఏదైనప్పటికీ ఆరోగ్యమే మహాభాగ్యం అని అనుకుంటాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్య సూత్రపాడేడు ఎటువంటి అనారోగ్య పరిస్థితి అయితే కనిపించట్లేదు. కానీ మంత్రం చేయాలి అనుకున్నప్పుడు మంత్ర సాధన చేసేటప్పుడు ఇక్కడ మాత్రం అమ్మవారి యొక్క మంత్రాన్ని, చండీ మంత్రాన్ని కానీ లేదా గాయత్రి మంత్రానికి ఏదైతే మీకు మంత్రం అనుకూలంగా ఉందో ఉపదేశమైన మంత్రం ఏమైనా ఉంటే లేదా అష్టోత్తరం కానీ చదువుకుంటూ ఈ 15 రోజులు గడపడానికి ప్రయత్నించండి. దానివల్ల కొంతవరకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. అండ్ అలాగే మనం ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఇంకా ఆఫీస్లో చేసే పనుల్లో కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో కానీ ఒక మార్పు వచ్చి 100% సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మంత్ర సాధన చేసుకుని వెళ్ళండి, కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా వృషభ రాశి వారికి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో చతుర్థంలో కుజకేతుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి తల్లిగారి విషయానికి వచ్చినప్పుడు మీ అమ్మగారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అందులోని కేతు ప్లస్ కుజుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి అగ్నితత్వం గల కుజుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి కొంచెం దాని మీద శ్రద్ధ తీసుకోవడం. ఏమైనా చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా వెంటనే దాన్ని క్లారిఫికేషన్ తీసుకుంటూ రిపోర్ట్స్ తీసుకుని దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే అది క్రానిక్ ఇష్యూ అవ్వకుండా కొంతవరకు సహకరిస్తుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.